హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు నిఫ్టీ ట్రేడింగ్ చేశాను. 7th March ఎక్స్పైరీ. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 22,350. పుట్ బయింగ్ వచ్చేసి 99 రూపీస్. సెల్లింగ్ వచ్చేసి 110. సో 1100 రూపీస్ వచ్చింది దీంట్లో. బట్ మార్కెట్ టూ హైలో ఉండటం వల్ల ఇవాళ కన్సల్టేషన్లో ఉందన్నమాట. పెద్దగా మూమెంట్స్ రాలేవు. అప్ అండ్ డౌన్ 20-25 పాయింట్స్ 50 పాయింట్స్లో అప్ అండ్ డౌన్ అయింది. టోటల్గా 100 పాయింట్స్ 90 పాయింట్స్లో మూమెంట్ వచ్చిందనమాట. అది ఫ్యూచర్లో. ఆప్షన్స్లో పెద్దగా మూమెంట్ ఏం రాలేదు. ఆ 10 పాయింట్స్ రావడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. సో వచ్చిందే చాలే అని చెప్పేసి నేను 110లో ఎగ్జిట్ చేసేసాను. సో 1100 ప్రాఫిట్ వచ్చింది. ఇలాంటి మార్కెట్లో మనం చేయటం అనేది కష్టం అండి. మార్కెట్ మూమెంట్ లేనప్పుడు మనం బయింగ్ కానీ సెల్లింగ్ కానీ బై కూడా పుట్ చేయొచ్చు, సెల్ కూడా బై చేయొచ్చు అని చెప్పాను కదా. సో అప్ అండ్ డౌన్ ఏది బై చేసినా కానీ కూడా మూమెంట్ లేనప్పుడు మనం బై చేసామనుకోండి స్ట్రక్ అయిపోతాము. ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అందుకని నేను తొందరగా ఎగ్జిట్ చేసేసాను. సో 1100 ప్రాఫిట్. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. రన్నింగ్ మార్కెట్లో మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకటి హోల్డింగ్ పొజిషన్ ఉందన్నమాట. 7th March ఎక్స్పైరీ 48,000 స్ట్రైక్ ప్రైస్. కాల్ 2 లాట్స్ ఉండేవి. ఫ్రైడే రోజు నేను బై చేశాను. మేబీ ఏమన్నా మండే రోజు గ్యాపప్ అవుతే ఎగ్జిట్ చేయొచ్చు అని చెప్పేసి. సాటర్డే కూడా మార్కెట్ ఉంది, కానీ అది పెద్దగా మూమెంట్ రాలేదు. అప్పుడు కూడా 10 పాయింట్స్ 15 పాయింట్స్ 20 పాయింట్స్ 30 పాయింట్స్ తీసుకుని బై చేసిన ప్రైస్కి ఒక 40-50 పాయింట్స్ కూడా తగ్గిపోయింది. మళ్ళీ కవర్ అయింది మార్కెట్. మళ్ళీ డౌన్లోనే క్లోజ్ అయింది. సో సేల్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు. సో బ్యాంక్ నిఫ్టీ అలానే హోల్డింగ్లో ఉండిపోయింది అనమాట. సో మండే ఏమన్నా ఇవాళ గ్యాప్ అప్ ఏమన్నా అయితే ఫాస్ట్గా ఎగ్జిట్ చేయొచ్చులే అనుకుంటే ఇంక ఇవాళ కూడా పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. గ్యాప్ అప్కి ఓపెనింగ్లోనే పెద్ద క్యాండిల్ పడి డౌన్ సైడ్ వచ్చేసింది. మళ్ళీ చాలాసేపటి వరకు అది కూడా పాజిటివ్లోకి రాలేదు. సో వచ్చిందే చాలే అని చెప్పేసి దాన్ని కూడా ఎగ్జిట్ చేసేసాను ఫాస్ట్గా. అది 135 రూపీస్ బయింగ్ 2 లాట్స్. ఎగ్జిట్ వచ్చేసి 155. సో రెండు కలిపి సమ్ 1700 చేంజ్ వచ్చిందనమాట ఇవాళ ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీలో సమ్ 600 వచ్చింది, నిఫ్టీలో 1100 వచ్చింది. సో రెండు కలిపి 1700 ప్రాఫిట్ ఇవాళ. కానీ మార్కెట్స్ ఇవాళ టోటల్గా బాగాలేవన్నమాట. డాన్సింగ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా టోటల్గా డాన్సింగ్లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 2 హైలో ఉండటం వల్ల కన్సల్టేషన్లో ఉంది. హోల్ డే డాన్సింగే ఇవాళ. సో పెద్దగా ఛాన్స్ ఏమి ఇమీడియట్గా బయింగ్ ఎగ్జిట్ చేయడానికి సెల్లింగ్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు. చాలా టైం పట్టింది సేల్ చేయడానికి. సో ముందుగానే ఆర్డర్స్ వేసి పెట్టేస్తే మనం ఇలాంటి మార్కెట్లో ఈవెన్ 20-30 పాయింట్స్ వచ్చినప్పటికీ 10 పాయింట్స్ వచ్చినప్పటికీ ఎగ్జిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మూమెంట్ వస్తుందేమో అని చెప్పేసి మనం వెయిట్ చేసామనుకోండి, ప్రీమియం అనేది తగ్గిపోయి మనం లాస్లో ఉంటామన్నమాట. ఈరోజు మనం 100 రూపీస్కి కొన్నామనుకోండి, మార్కెట్ డాన్సింగ్లోనే ప్రీమియం తగ్గించేస్తుంది. సో 100ది కాస్త 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, 90 అవ్వచ్చు. మూమెంటం ఉంటే తప్పితే మనం మళ్ళీ తీసుకున్న ప్రైస్కి రాదు. అందువల్ల మనకి ఛాన్స్ ఏమన్నా దొరికింది ఎగ్జిట్కి అంటే సేల్ ఆర్డర్ వేసేసేయాలన్నమాట. లేకపోతే హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే, భయపడకుండా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, చేయగలుగుతాము అని అనుకుంటే హోల్డింగ్ అనేది చేయొచ్చు, లాసెస్ భరించగలిగితే. లేకపోతే స్టాప్ లాస్ పెట్టుకొని మార్కెట్ డౌన్ అవుతుందంటే స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ చేసేయాలి. ప్రాఫిట్ వస్తే ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే ఎగ్జిట్ చేసేయాలన్నమాట. మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, 22,350 పుట్. మార్కెట్ ఎలా రన్ అవుతుంది? 106, 105, 106, 105, 103, 104 అలా చాలాసేపు అంతే రన్ అయిందనమాట. ఇంకా నేనైతే 99కి బై చేశాను కదా. నేను బై చేసిన తర్వాత కూడా ఒక 4-5 పాయింట్స్ డౌన్ వెళ్ళింది. నేను అక్కడ వీడియో షూట్ చేయలేదు. సో కాసేపు అయిన తర్వాత వీడియో షూట్ అనేది చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. సో ఇది నేను మీకు 10 minutes చూపించాను వీడియో, కానీ హోల్ డే పట్టింది నాకు ఇది ఎగ్జిట్ అవ్వటానికి ఛాన్స్. మధ్యలో 2-3 టైమ్స్ ఛాన్సెస్ దొరికాయి సేల్కి ఆ 10 పాయింట్స్లో. బట్ నేను మూమెంట్ ఏమన్నా వస్తుందేమోనని హోల్డ్ చేశాను.
ఇంకా రాకపోయేసరికి నేను కూడా ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ లేకపోతే లాసెస్ భరించాల్సి వస్తుంది కదా. ఏమీ లేని దాని మీద మనకి 1100 వచ్చినా కానీ కూడా ప్రాఫిటే కదా. దట్స్ వై నేను క్లోజ్ చేసేసాను. అండ్ దయచేసి అందరికీ రిక్వెస్ట్ అండి, ఎవ్వరు కూడా డైరెక్ట్గా ట్రేడింగ్ చేయకండి. తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చేయండి. అంటే వాళ్ళకి కూడా బాగా తెలిసి ఉంటే మార్కెట్ గురించి వాళ్ళని అప్రోచ్ అయ్యి చేయండి. లేకపోతే క్లాసెస్ తీసుకోండి. బయట చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు క్లాసెస్ చెప్పేవాళ్ళు. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఏంటి, స్ట్రైక్ ప్రైస్ ఏంటి, పుట్ ఏంటి, కాల్ ఏంటి, ఎక్కడ బై చేయాలి, మార్కెట్స్ ఎలా ఎప్పుడు మూవ్ అవుతాయి అని చెప్పేసి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తెలుసుకుంటే మీకు ప్రాఫిట్స్ అనమాట. తెలియకుండా చేస్తే చాలా లాసెస్ భరించాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నాను అనమాట. మనం ఎప్పుడు ప్రాఫిట్స్లో ఉండాలి, లాసెస్ రాకూడదు అనేసి అని అనుకుంటే నేర్చుకొని దిగామనుకోండి, ఇన్ కేస్ మనకి లాసెస్ వచ్చినా సరే అది కవర్ చేసే కెపబిలిటీ అనేది మనలో ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి చెప్తున్నాను, నేర్చుకొని చేస్తే డబ్బులు, నేర్చుకోకుండా చేస్తే అంతే, ఇంకా మనం ఏం చేయము. ప్లేట్ వస్తుంది చేతికి, పెట్టిన డబ్బులు కాస్తా పోతాయి. మనం ఇన్వెస్ట్ చేసేది తక్కువ అమౌంట్ అయినా కానీ ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను, నేర్చుకొని చేయండి అని చెప్పేసి. ఇన్ కేస్ మనము బయట ఎక్కడైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చామనుకోండి, 1 lakh రూపీస్, 1 రూపీ ఇలాగ ఇచ్చినా కానీ కూడా 1000 రూపీస్ వస్తాయి. అదే మనం 5 రూపీస్ లాగా ఇచ్చామనుకోండి, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఇస్తే వాడు డబ్బులు ఇవ్వడు. మళ్ళీ మనకు కనిపించడు. ఇన్ కేస్ వాడు ఇచ్చే టైంకి మనం ఫోన్ చేస్తే ఏదో ఒక సాకు చెప్పేస్తాడు, ఇంకంతే రీజన్ చెప్తాడు, అదైంది ఇదైందని. ఆ డబ్బులు మనకి రావు ఇంకా. అందుకని చెప్పేసి 5,000కి మనం ఆశపడేదానికన్నా ఈవెన్ బ్యాంకులో వేసుకుంటే 1,00,000 రూపాయలకి 1,000 రూపాయలు వస్తాయి. ఎగ్జాంపుల్, ఈ 1,000 రూపాయలు అనేది ఈవెన్ సీనియర్ సిటిజన్స్కి కూడా రావట్లేదు. వాళ్ళకైనా సరే 8.5, 9.5 అలా వస్తుంది. ఇంకా జనరల్గా అయితే 7.5 అలా ఇస్తున్నారు. సో అది కూడా మనం నెల రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. 1,00,000 రూపాయలకి 700 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి అంటే. సో దీంట్లో ఏంటంటే మనకి జాగ్రత్తగా చేసుకుంటే, మీరు చూస్తున్నారు కదా, రెగ్యులర్గా నేను 1000 కానీ 500 కానీ 700 కానీ అలా తీస్తూ ఉన్నాను. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేసుకుంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలన్నా, పార్ట్ టైం జాబ్ కింద చేసుకోవాలన్నా, డబ్బులు సంపాదించే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. అంటే ఈ రోజులలో ఎవరికి ఉండదు చెప్పండి, డబ్బులు సంపాదించుకోవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే అందరూ జాగ్రత్తగా చేసుకోవాలి కదా. అందుకని చెప్పేసి చెప్తున్నాను, ఎవ్వరు కూడా డైరెక్ట్గా చేయకండి, నేర్చుకొని చేయండి. చేసుకుంటే అందరికీ మంచిది, అందరికీ ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే లాసెస్ వస్తాయి. మనం తప్పులు చేసి అనవసరంగా మార్కెట్ని బ్లేమ్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ అంటే, స్టాక్ మార్కెట్ అంటేనే అప్ అండ్ డౌన్ ఖచ్చితంగా ఉంటాయి. సో దాన్ని మనం బ్లేమ్ చేయటానికి లేదు. మనం నేర్చుకొని చేస్తే వెల్ అండ్ గుడ్, మనకే మంచిది. వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్లో జస్ట్ ఫ్యూ సెకండ్స్ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా అప్లోడ్ చేశాను, అది కూడా మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్టార్టింగ్లో బ్యాంక్ నిఫ్టీ కూడా చేశానని చెప్పాను కదా. సో 7th March ఎక్స్పైరీ, 48,000 కాల్ స్ట్రైక్ ప్రైస్, 48,000 స్ట్రైక్ ప్రైస్ కాల్ బయింగ్ చేశాను. 2 lots 135 రూపీస్లో బై చేశాను. చూడండి, నేను బై చేసిన దాని కింద డౌన్ వచ్చేసింది అనమాట. 110, 111, 112, 107, 106కి కూడా వచ్చింది. సో ఇలా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. చాలా టైం తీసుకుంది ఇది కూడా సేల్ చేయడానికి. సో నేను మూమెంట్ రాగానే ఆర్డర్ వేసేసాను. సో 155లో నేను ఎగ్జిట్ చేసేసాను అనమాట. సో ప్రాఫిట్ వచ్చేసి సమ్ 600 చేంజ్ వచ్చింది. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కలిపి 1,700 వచ్చింది. థ్యాంక్ యూ. మీరు చూడండి వీడియో పూర్తిగా, లాస్ట్లో కనిపిస్తుంది మీకు.